అద్భుతంగా మన కంటికి కనపడకపోయినా, మన చెవికి వినపడకపోయినా, మన హృదయానికి అగోచరమైన రెండు చాలా ఘనమైన కార్యాలు జరిగాయి. అవేమంటే దేవుని పరలోకపు సైన్యాలు కదిలాయి, సాతాను సైన్య రాజ్య పునాదులు కదిలాయి. హల్లెలూయా. కనుక రేపటి జరిగే సభలలో ఈ మైదానంలో దేవుని యొక్క సైన్య సమూహముల యొక్క సంచారం మనము చూడబోతున్నాం. మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మనల్ని ఎంతమంది చూశారో, ఎంతమంది మనం గుర్తించారో, ఎంతమంది వీడియోలు తీశారో, ఎంతమంది మన యొక్క ప్రయాసను పట్టించుకున్నారో అని అనుకోవచ్చు. కానీ ఒక ఆయన మాత్రం వీడియో తీశారు. అది డిలేట్ అవ్వదు ఎప్పుడు కూడా. మన మీరు అనుకున్నాయని చూసుకుంటారు, ముందున్నాయని చూసుకుంటారు, మీరు ఎక్కడో ఉన్నాయని చూసుకుంటారు. అవసరమైతే రేపొద్దుట బలా నమ్మకం మంచి దాసుడాన్ని వెనకున్న నేను ముందుకు పిలిచి ముద్దు పెట్టి మీ శిరస్సు మీద కింద పెట్టి బలా నమ్మకమే మంచి దాసుడంట. చాలా మంది సిగ్గుపడి ఉండొచ్చు. కానీ చెప్తున్నాను, రాబోయే దినాల్లో అవునతులు ముఖ్యంగా ప్రభు విషయంలో మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది మాటలు దీవించను కదా. అసలైన విషయం మర్చాను. థ్యాంక్ యూ సార్. శనివారం ఉదయం 19వ తేదీ 10 గంటలకు ఇక్కడ గొప్ప యవనస్తుల ఆరాధన జరగబోతూ ఉంది. ఆ యవనస్తుల ఆరాధనలో మరొక శ్రేష్టమైన యవనస్తుడు దేవుని ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ఉండేటటువంటి దృశ్యాన్ని మనం చూడగలం. ఒక ఆయన వస్తున్నారు. ఆ యవనస్తుడి పేరు అనిల్ కుమార్ గారు.